వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ హ్యాష్ జియో వైబ్స్. ఇప్పుడు మనం నా స్టైల్ మష్రూమ్ కర్రీ అండ్ బెండి ఫ్రై చేద్దాం ఎయిర్ ఫ్రైయర్లో. సో మష్రూమ్ని బాగా వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. నా దీంట్లోకి మనం మసాలా మిక్స్ యాడ్ చేద్దాం. ధనియా, క్యూమిన్, గరం మసాలా, కారం, పసుపు మిక్స్ చేసి ఈ పౌడర్ దీంట్లో యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ప్యూరీ వచ్చేసరికి 3 టమాటోస్, 4-5 మిర్చీస్ వేసి, స్మాల్ పీసెస్ ఆఫ్ కోకోనట్, 6 క్యాష్యూస్ అండ్ కరివేపాకు వేసేసి దీన్ని మిక్సీ పట్టాను అనమాట, స్మూత్ పేస్ట్గా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవి మన ఫ్రోజన్ గ్రీన్ పీస్. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట మిక్స్. సో దీంట్లో మన మష్రూమ్ మిక్స్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని కొంచెం ఇవి కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని దీన్ని కుక్ చేద్దాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఈ ఆయిల్లోకి తిరగమాత గింజలు వేసుకొని అవి కొంచెం వేగే వరకు కలుపుకుందాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవి కొంచెం ఫ్రై చేద్దాము. దెన్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను తొందరగా మగ్గడానికి. ఇంతలో చెక్ చేసుకుంటే మన మష్రూమ్ కుక్ అయిపోయింది అనమాట. సో ఆనియన్ క్యాప్సికమ్లో ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకుంటున్నాను. సో టమాటో ప్యూరీలో కొంచెం పసుపు, కావాల్సినంత సాల్ట్, మళ్ళీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కాసేపు మనం దీన్ని మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లో. అంతలో మనం బెండి ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. సో మిగిలిపోయిన మసాలా మిక్స్ని బెండిలో వాష్ చేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న బెండిలో యాడ్ చేసాము. దాన్ని కొంచెం ఆయిల్ వేసి దాన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో ఈ మిక్స్ని యాడ్ చేసేసి మనం 180 degrees 7 to 8 minutes మనం ఎయిర్ ఫ్రై చేసుకున్నాము. మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న మన మష్రూమ్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాము. సో కొంచెం నాకు సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. సో సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొంచెము. దీంట్లో కొంచెం కస్తూరి మేతి యాడ్ చేశాను. అలానే మా గార్డెన్ ఇంట్లో నుండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీంట్లో. అండ్ 1 లెమన్ ఫుల్గా స్క్వీజ్ చేశాను అనమాట. సో ఇది మష్రూమ్స్కి పట్టడానికి ఒక 2 minutes అలా నేను కొంచెం కుకింగ్కి పెట్టాను మూత మూసేసి. దెన్ ఇప్పుడు మనం దీన్ని రెడీ టు సర్వ్ మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఆనియన్ని ఫ్లవర్ షేప్లో కార్వింగ్ చేసుకొని దాని గార్నిష్కి యూస్ చేస్తున్నాను అనమాట. సో బెండి ఫ్రై కోసం ఒక వోక్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడిపోయింది నాకు. దెన్ మళ్ళీ తిరగమాత గింజలు వేసుకున్నాను. అవి కొంచెం వేగాక మన బెండకాయ ఏదైతే ఎయిర్ ఫ్రై చేసామో వాటిని కూడా వీటిలో యాడ్ చేసుకొని స్టిర్ చేద్దాము కాసేపు. ఇప్పుడు దీంట్లోకి నేను ఏ మసాలాలు ఏం యాడ్ చేయట్లేదు. మా అత్తయ్య తయారు చేసి ఇచ్చిన పల్లీల పొడి వేస్తున్నాను అనమాట. అంతే, మన బెండి ఫ్రై రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.
Thanks for watching. Do like, subscribe and share.